నేను ఈరోజు చిన్న పిల్లలు కూడా ఈజీగా పెట్టుకునేలాగా ఆవకాయ చూపించబోతున్నాను. చూడండి, మనం ఏదైనా ఒక కొలత తీసుకోవాలి. నేను ఈ కప్పు తీసుకున్నాను. దీంతో మనకి ఏదైనా మీరు ఏదైనా తీసుకోండి. నేను జస్ట్ 4 కాయల ముక్కలు తీసుకున్నానండి. చక్కగా ఇగో చూసారా, ఇలా జీడి అది కూడా క్లీన్ చేసేసుకోవాలి. పైన రేపర్ ఉంటుంది కదా, ఇది కూడా తీసేసుకోవాలి. ఇక్కడ దీనికున్నది రేపర్ తీసేసుకుని నేను ఆల్రెడీ పెట్టేశానండి ఆవకాయ. సో ఏంటంటే అప్పుడు సరిగ్గా చూపించానా లేదా అని డౌట్ కొద్దీ నేను ఇప్పుడు చెప్తున్నాను. సో ఇప్పుడు చూడండి, నేను ఈ గిన్నె కొలత తీసుకుంటున్నాను. మనకి దీంతో 5 ముక్కలు అవ్వాలి. మీరు గ్లాస్ తీసుకోండి, గిన్నె తీసుకోండి, ఏదైనా సరే 5 అవ్వాలి. చూడండి, 1 2 3 4 5 దానికి కొంచెం తక్కువ ఉన్నాయి, పర్వాలేదు. ఏం పర్వాలేదండి, సగం ముక్కలు వచ్చాయనుకోండి, పర్వాలేదు. నిండుగా ఉంటే బెటరు, లేకపోయినా పర్వాలేదు. సో ఇప్పుడు మనం ఇదే కొలతతోటి అన్నీ వేసుకోవాలి. ఇప్పుడు నూనె మాత్రం మనకి కావాల్సింది వేసుకోవాలి. ముందు ఈ ముక్కలు పెలుసుగా ఉండాలంటే ముందు నూనె పోసుకోవాలి. చూడండి, ఎస్ బ్రాండ్ నూనె వేస్తున్నాను. నేను కొంచెమే కాబట్టి ఇందులో వేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఆయిల్ తక్కువ పడితే మళ్ళీ కలుపుకుందాము. ముక్కలకి అంతా కూడా నూనె పట్టేలాగా. ఏంటంటే ఎక్కువ శాతం పెట్టుకోవాలనుకోండి, పెద్ద దాంట్లో పెట్టుకుంటాం మనము. సో ఇది కొంచెమే కాబట్టి ఇలా ముక్కలకి అంతా కూడా నూనె అంటేలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు కొలత చూడండి బాగా. నేను సాల్ట్ కొంచెం తక్కువగా, చూసారా, ఉప్పు 1 కప్పు వేసుకున్నాను, చాలు. అలాగే ఆవపిండి మాత్రం కొంచెం ఎక్కువ వేసుకోవాలి. మేము ఎక్కువ వేసుకుంటాం, మరి అందరి సంగతి తెలియదు, కానీ మేమైతే ఒకటి పైన కొంచెం పావు కప్పు, 1.25 కప్పు మేము ఆవపిండి వేసుకుంటాం. అలాగే కారము, ఇది 3 మ్యాంగోస్, పెద్ద కారం ఉండట్లేదండి, స్పైసీనెస్ ఉండట్లేదు. అందుకోసమని ఏం చేస్తున్నా అంటే సగం కారం ఏమో ఆశీర్వాద్ వేస్తున్నాను. సగం కారం ఏమో 3 మ్యాంగోస్ వేస్తున్నాను. మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. చూసారు కదా, నిండుగా కారం. ఇంతే, అయిపోయింది. ఇప్పుడు పసుపు మాత్రం మర్చిపోకూడదండి. ఇది ప్రిజర్వేటివ్గా పనికొస్తుంది, పని చేస్తుంది. 1 చెంచాడు పసుపు వేసాను కదా. మేమైతే ఇలాగే పెడతాం ఫ్రెండ్స్. 1 చారెడు మెంతులు,
కొంచెమే కాబట్టి అన్నీ వేసేసి కలిపేస్తున్నాను ఫ్రెండ్స్. లేకపోతే మాత్రం విడివిడిగా అన్నీ కలిపి జాడీకి ఎత్తుకుంటాము. ఇది 3వ రోజు నాటికి చక్కగా ఊరుతుంది. నేను దేశవాళికాయ తీసుకున్నానండి. నేను ఆల్రెడీ 10 days బ్యాక్ పెట్టాను ఫ్రెండ్స్. పెద్ద ఆవకాయ చూపించాను. ఇంతే. అయిపోయింది. చూసారా, కరెక్ట్గా సరిపోయింది. నూనె అది కూడా కరెక్ట్గా సరిపోయిందండి మనకి. దీనిని డబ్బాలో స్టోర్ చేసేసుకుందాము. ఇందులో కొంచెం నూనె వేసుకున్నానండి. చూసారు కదా, ఇందులో ఒక అడుగున కొంచెం నూనె వేసుకోవాలి. వేసుకుని ఏ మాత్రం అభ్యంతరం లేకుండా నిరభ్యంతరంగా పెట్టుకోవచ్చు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు, అమ్మా నాన్నల దగ్గర లేని వాళ్ళు చాలు. ఇలా పెట్టుకున్నారంటే సంవత్సరం మొత్తం నిలవ ఉంటుంది ఫ్రెండ్స్. ఏమీ భయపడాల్సిన పని లేదు. చూసారా, కావాల్సిన వాళ్ళు ఈ టైంలోనే వెల్లుల్లిపాయలు కలిపేసుకోవాలి. చూశారు కదా పిల్లలు, మీకోసమే ఇది. ఇంత తక్కువ పచ్చడి అసలు నేను ఎప్పుడు పట్టలేదు. మీకోసమని చూపిస్తున్నాను. చక్కగా మీరు 5 గిన్నెల ముక్కలు అయ్యేలా చూసుకోండి. గ్లాసు తీసుకుంటారో కొలత, లేదంటే కప్పు తీసుకుంటారో మీ ఇష్టం. ఏది తీసుకుంటారో మీ ఇష్టము. 5 గిన్నెలు 5 గ్లాసులు అవ్వేలా చూసుకోండి. అలాగే 1 కారం, 1 ఆవపిండి. మీరు ఆవపిండి తక్కువ వేసుకునే మాట అయితే కొంచెం ఆవపిండి తగ్గించుకోండి. అంతకు మించి ఏం లేదు. కొద్దిగా ఆవపిండి తగ్గించుకొని వేసుకోండి. మేమైతే 1.25 ఆవపిండి వేసుకుంటాము. దిగిపోతుంది. 3వ రోజు చూపిస్తాను నేను మీకు మళ్ళీ కలిపి. డబ్బాలో నూనె మాత్రం పైనుంచి పోసుకోవాలి. నేను కలపడంకి సరిపోయిందని చూపించాను. అలాగే పైన పోయడం మాత్రం ఖచ్చితంగా పోసుకోవాలి. తప్పకుండా పైనుంచి కొంచెం నూనె మాత్రం పోసుకోవాలి. ఒకవేళ ఉప్పు కారం ఏదైనా తక్కువైనా కూడా, నూనె ఏది తక్కువైనా కూడా 3వ రోజు కలుపుకోవచ్చు. సరేనా? చూశారు కదా ఫ్రెండ్స్, చాలా ఈజీ. కొంతమంది జీలకర్ర పొడి, మెంతుల పొడి ఇవన్నీ వేస్తారు. మేమైతే ఇవేం వేయము. మామూలుగా నార్మల్గా పెట్టేసుకుంటాము. చూసారు కదా ఎంత సింపుల్. అసలు అన్నీ రెడీ ఉండాలి, కానీ 5 నిమిషాల్లో పచ్చడి పెట్టేసేయచ్చు. ఇంతే ఫ్రెండ్స్. కెమెరా ఆన్లో ఉందన్న విషయం మర్చిపోయి చేయి కడుక్కోవడానికి వెళ్ళాను ఫ్రెండ్స్. అలాగే పైనుంచి నూనె పోయాలి కాబట్టి ఇంకో కొత్త ప్యాకెట్ తేడానికి వెళ్ళాను. అసలు కెమెరా ఆన్లో ఉందన్న సంగతే మర్చిపోయాను. పోయడం మాత్రం మర్చిపోకూడదు. పావు కేజీ నూనె పోసాను. అంటే ఓవరాల్గా నేను 1/2 కేజీ నూనె పోసాను ఫ్రెండ్స్. ఓకేనా? మీకు అర్థమైందని అనుకుంటున్నాను. పిల్లలు, ఇదంతా మీకోసమే. ఇంత తక్కువ పచ్చడి పెట్టడం నా లైఫ్లో ఫస్ట్ టైము. చూసారు కదా, చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు. దీన్ని ఇలాగా స్టోర్ చేసేసుకోవడమే. ఒకవేళ మీ పేరెంట్స్ అడిగి జీలకర్ర పొడి, మెంతుల పొడి, వెల్లుల్లిపాయలు వేసుకునే వాళ్ళు ఈ టైంలోనే వేసుకోండి. తడి స్పూన్స్ కానీ తడి గరిట్లు కానీ పెట్టకూడదు. చక్కగా స్టోర్ చేసేసుకోవడమే. చూసారు కదా, నేను స్టోర్ చేయడానికి తీసుకెళ్ళిపోతున్నాను.
ఇవాళ 3వ రోజు కదండి, కలుపుతున్నాను. మేము 3వ రోజు ఒకసారి, 6వ రోజు ఒకసారి కలిపేసేసి అందులో ఇంకేమైనా లోటుపాట్లు ఉంటే 6వ రోజు నాటికి పూర్తిగా క్లారిటీ వచ్చేస్తుంది. ఉప్పు కారాలు సరిపోయాయా లేదా, నూనె సరిపోయిందా లేదా అనేది 6వ రోజు నాటికి ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. దాంతో 6వ రోజుని ఇంకా జాడీలో పెట్టేసుకుంటాము. అందుకోసమనే ప్లాస్టిక్ డబ్బాలో మళ్ళీ 3వ రోజు కలిపినా కూడా మళ్ళీ ప్లాస్టిక్ డబ్బాలోనే పెట్టేసుకున్నాను. 6వ రోజు నాడు ఇంకా నూనె పోయాల్సిన అవసరం ఉండదండి. 6వ రోజు నాటికి మనం పోసిన నూనె ప్లస్ ఈ పచ్చళ్ళలోంచి ఊట చాలా వస్తుంది. అందుకని ఇంకా నూనె పోసే పని ఉండదు. ఏదైనా తక్కువ పడితే 3వ రోజు నాడు మాత్రమే పోసుకోవాలి, సరిపోతుంది. ఆ 3వ రోజు పోసుకుంటే సరిపోతుంది. నేను కలుపుతున్నాను కదా, చూసారు కదా, నాకు కొంచెం నూనె తక్కువైనట్టు అనిపించింది. పోసుకుందాము, టేస్ట్ చూద్దాము. చూసారు కదండి, ఇంకొంచెం నూనె పోస్తున్నాను, సరిపోతుంది. మళ్ళీ ఇంక మెల్లిమెల్లిగా దీంట్లో ఉన్న ఊటంతా కూడా బయటకు వస్తుంది ఫ్రెండ్స్. ఇంకేమి అసలు ఉప్పు కారం ఏమీ అవసరం లేదు, చాలా బాగుంది. సో డబ్బాకి ఎత్తేస్తాను. నేను ఇంకా కాయ ఆవకాయ, మాగాయ, బెల్లం ఆవకాయ ఇలాంటివన్నీ చాలా రకాలు పెట్టానండి. మీరు నా ప్రీవియస్ వీడియోస్లో చూడండి, చాలా రకాల ఆవకాయలు పెట్టాను. అలాగే టమాటా నిలవ పచ్చడి, నిమ్మకాయ నిలవ పచ్చడి అన్నీ కూడా పెట్టాను ఫ్రెండ్స్. తప్పకుండా చూసేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా, చాలా ఎంత కష్టపడుతున్నానో చూస్తున్నారు కదా వీడియో తీయడానికి, ఎవరు లేక నాకు నేనే చేసుకుంటూ. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.